హాయ్ గాయ్స్, ద బర్త్డే బాయ్. బర్త్డే బాయ్ అన్నా ఇక్కడ అంతమంది ఉన్నారు అని చూస్తున్నారా? సో ఈ బాయ్స్ ఎవరు? ఈ బాయ్స్ లో ద బర్త్డే బాయ్ ఎవరు? అసలు ద బర్త్డే బాయ్ మూవీలో ఏం జరుగుతుంది వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ట్రైలర్ చూసా, ఫస్ట్ నాకు నచ్చిన డైలాగ్ ఏంటి తెలుసా? అందరూ ఫారెన్ అని ఎగబడతారు కానీ అక్కడేం ఉండదు అంటారు. నిజమేనా? ఇప్పుడు వెళ్ళని మొహాలు మిమ్మల్ని అడుగుతున్నారు. షూటింగ్ ఫారెన్ లోనే అయింది. షూటింగ్ కోసం వెళ్ళారు, లేకపోతే మిమ్మల్ని ఎవరు రానిస్తారు? నిజమేనా? అది పుట్టింది అక్కడే. చెప్పు. సరే నేను బయలుదేరుతాను. జనాలు కూడా చూస్తున్నారు, కొంచెం నవ్వే విధంగా ఉండాలి, అంతేగాని ముఖం మీద అనే విధంగా ఉండకూడదు. మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎన్ఆర్ఐస్ వాళ్ళకి అక్కడ ఉండే కష్టాలు అవి బాగా తెలుసు కాబట్టి ఆ డైలాగ్ పెట్టి మామూలుగా అందరు ఫారిన్ అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతారు. బట్ అక్కడికి వెళ్ళాక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఇక్కడ ఇండియానే బాగుంది అంటారు కదా. నిజంగా మొన్న రీసెంట్ నేను వెళ్ళాను, కొంచెం మనుషుల వైజ్ గా మన ఇండియన్స్ ఉన్నారు బాగుంది, కానీ అక్కడ బతకడం చాలా కష్టం, ఇబ్బందిగా. అదే అనుకుంటుంటాం. యాక్చువల్లీ నేను ఫారిన్ అప్పుడప్పుడు వెళ్తుంటా ఫ్రీక్వెంట్ గా, టిఫిన్ కి ఒకసారి. నీకు చైర్ ఇవ్వడమే ఎక్కువ, మళ్ళీ బాగాలేదు అంటున్నావు. సరే, ఎనీవేస్ సినిమాలోకి వెళ్దాం మనం. అసలు ద బర్త్డే బాయ్ అని ఎందుకు పెట్టారు సినిమాకి? అంటే ఒక బర్త్డే రోజు ఒక పిల్లోడు ఉన్నాడు అందుకే పెట్టారంటారా? అలా కాదండి, ఒక బర్త్డే రోజు జరిగి సెలబ్రేషన్ లో జరిగే ఇన్సిడెంట్. ఓకే, ఆ ట్రైలర్ నాకు అర్థమైంది. అందులో బాలు, సాయి, అర్జున్, వీడి పేరేంటి, పింకీ. ఓ వెంకీ, నువ్వేనా? కనబడలేదు ట్రైలర్ సరిగ్గా. సత్తి, ఎస్, నైస్. కొంచెం ఒక్కడే తేడా ఉంది, బట్ ఓకే. నేమ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఒక ఫ్రెండ్స్ మధ్యలో జరిగే స్టోరీ. అసలు బర్త్డే బాయ్ కి బర్త్డే బంప్స్ ఇవ్వడం అనేది కామన్, బట్ మీ బర్త్డే బంప్స్ చాలా దూరం వెళ్ళి ఒక టేబుల్ కూడా ఎరగొట్టారు. పడినోడు నువ్వేనా? బర్త్డే నాదే. అలా ఎలా పడ్డావు? చేయమన్నావా? అంటే సస్పెన్స్. అంటే లాస్ట్ టైం బర్త్డేకి మార్క్ చేశాడు, సో ఈ టైం బర్త్డేకి టేబుల్ ఒకటి పగలలేదు. బేసిక్ గా టేక్ అంతా మేము ఆ బర్త్డే బంప్స్ సీన్ అంతా సింగిల్ టేక్ లో చేసాం. సింగిల్ టేక్. అది మమ్మల్ని ఒక 8 minutes, ఓన్లీ 1 టైం. సో 15 minutes దాకా వచ్చుంటారు. 15 to 20 వీళ్ళు చేయడం నాట్ గ్రేట్, బట్ నేను తన్నులు తిన్నాను. ఎందుకు వీడంటే పందిలా ఉంటాడు, వీడు లేకపోతే సా మేము తెచ్చు. అలా అనకండి, హర్ట్ అవుతాను నేను. సరే, నేను ఇంకొకటి కూడా విన్నా. ఇప్పుడు ఇది సింగిల్ టేక్ ఓకే, మొత్తం డబ్బింగ్ లేకుండా సింగ్ సౌండ్ లో చేశారంట. మీతో అయింది అది? అంటే చూడడానికి అలా కనపడచ్చు, కానీ ప్రొఫెషనల్ 4-5 సార్లు చెప్తే చేస్తారు. అవునా? బట్ సింగ్ సౌండ్ లో చేయడం అనేది చాలా కష్టం. అండ్ దట్టు కొత్త వాళ్ళతో చాలా ప్రయోగం చేశారని నేను అనుకోవాలి. నేను అంటే డైరెక్టర్ కి ఏంటంటే బేసిక్ గా రియలిస్టిక్ గా ఫ్రెండ్స్ మధ్యలో వైబ్ తెలియడానికి సింగ్ సౌండ్, మళ్ళీ డబ్బింగ్ లో ఉంటే ఆ వైబ్ ఉండదు. అది నిజమే, డబ్బింగ్ లో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ వచ్చిన ఫీల్ సౌండ్ రాదు మనకి. అక్కడ టేక్ లో కూడా రాలేదు. బాయ్స్ మధ్యలో జరిగే ట్రైలర్ చూడగానే ప్రామిసింగ్ గా అనిపించింది మాకైతే. ట్రైలర్ లో ప్రతి ఒక్కరు కూడా బాగా యాక్ట్ చేశారు. ఊరికే చెప్తున్నా, మీ కొంచెం అంటే ఏం జరిగింది ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు. సో మీ 5 క్యారెక్టరైజేషన్లు ఎలా ఉంటాయో నాకు ఒక్కొక్కసారి. వెంకీ, మీ క్యారెక్టర్ ఎలా ఉంటది? వద్దులే, తర్వాత వదిలే, నువ్వు కూడా వదిలేదు, నువ్వు చెప్పు. బేసిక్ గా బర్త్డే నాదే అన్నమాట. చెప్పు అంటే చెప్తున్నాను రా. ఓకే, చెప్పు. సో క్యారెక్టరైజేషన్ అంటే ఒక ప్లే బాయ్ అంటే వింటున్నారు మీరు, ప్లే బాయ్ మీరు చూడండి. అంటే అలా ప్రొజెక్ట్ చేస్తాను. ప్లే బాయ్ అలా ప్రొజెక్ట్ చేస్తాను. బేసిక్ బయట మంచోని నేను. సో అలా క్యారెక్టర్ తను వచ్చేసి ఏంటంటే మనం వెళ్ళిపోదాము, అక్కడ వాళ్ళు చూస్తున్నారు. బర్త్డే రోజు నాకు మంచి సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి అలా ప్లాన్ చేసి మొత్తం స్టోరీ మొత్తం టర్న్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు స్టోరీ చెప్తున్నావు, నీ క్యారెక్టర్ గురించి చెప్తున్నావు. బేసిక్ గా అనవసరంగా అడిగాను. చెప్పకూడదు. ఓకే, మీ ఇద్దరు వీలైనంత ఎక్కువ మాట్లాడండి. ఓకే, ఈ 5గురిలో మీ ఇద్దరు కొంచెం చూడండి. నేను ఎక్కడో చూసాను అబ్బా, అదే డ్రైనేజ్ క్లీన్, అదే G5 వెబ్ సిరీస్, స్విగ్గీ
జొమాటో మానేసినాం అది ఓకే చేస్తానండి నేను. లేదు లేదు, మా ఇంటికి వచ్చినప్పుడే చూసాను నేను. అయితే స్విగ్గీ స్విగ్గీ శిక్ష ఆర్డర్ చేసావు ఒక రోజు, పల్చకి ఇచ్చావు నువ్వే శిక్షకి. కొంచెం తగ్గిందండి వాల్యూమ్ ఏమన్నా. వాడి మీద కంప్లైంట్స్ ఉన్నాయి, సగం తాగుతాడని వీడియో కూడా లీక్ అయింది ఒకటి. సగం తాగేసి నీళ్ళు కలిపి ఇచ్చావా సచ్చినోడు. దొరికిపోయా. ఓకే ఓకే కొట్టారు, తీసుకున్నాం, మాకు టైం వచ్చింది, మేము కొడతాం. ఓకే. సరే, మీ సినిమాలో నేను రవికృష్ణన్ కూడా చూసా. హీస్ మై బ్రదర్ యాక్చువల్లీ, నాట్ ఓన్ బ్రదర్ బట్ క్లోజ్ బ్రదర్. సినిమాలో నాకు మాకు కూడా బ్రదర్ లాంటి వాడు. మీ చేసిన పాపాలన్నీ ఆయనకి అడుగుతాడా? ఇది శాతం. అంటే మేము ఏ తప్పు చేసినా గానీ మా తప్పులన్నిటిని అక్కడ బిగ్ అంత బ్రదర్ మిడ్ నైట్ నిద్రలే పిలిచారు ఈయన చూపించడానికి. ఎట్లా మీకు అనిపిస్తుంది రవితో వర్క్ చేసినప్పుడు గానీ, ఆ సీన్ చేసేటప్పుడు గానీ? అంటే టెంప్లెట్ గా చెప్పంటారు, నిజంగా చెప్పండి. సింపుల్ గా చెప్పండి, ఎవరు చెప్పగలరు సింపుల్ గా? నేను చెప్తాను ఆయనమ్మా. నా- సారీ అంటే వద్దులే, అన్న ఆలోచిస్తున్నా, నువ్వు చెప్పు అర్జున్. ఇట్ వాస్ గుడ్ అండ్ వెరీ న్యాచురల్. నైస్ అండి, ఇట్ వాస్ గుడ్ అండి, డూయింగ్ గ్రేట్ అండి. ఇది కాకుండా వేరే అంటే మేము అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా అయినా అందరిది రవి బ్రోతో చేస్తున్నప్పుడు మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చేసాడు. అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండే షూటింగ్ తర్వాత కూడా బ్రో కొంచెం చాలా ఇబ్బంది పడకుండా చేశాడు, మేము ఉన్నామని భయపడకుండా. కానీ గ్రేట్, మీలాంటి వాళ్ళతో ఇబ్బంది పడకుండా చేశాడంటే రవికి నిజంగా ఓకే. ఇంకా మీ మూవీలో హైలైట్స్ ఏంటి? అంటే జనాలు ఇది చూసి అదే ఇంటర్వ్యూల ముందు సీన్ అంటే అదేం లేదు. ఇప్పుడు జనరల్ గా చెప్పు, మొత్తం సినిమా చెప్పేసి చెప్పు. ఎవరు వస్తారు థియేటర్ కి? ఇంకా ఏం చెప్పలేదు కదా, ప్రొడ్యూసర్ థియేటర్ కి ఎవరు వస్తారు? చెప్పండి కొంచెం చెప్పండి. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ముందు కాదు, అడగడగా నన్ను క్వశ్చన్ మీరు వాగలేదు చెప్పాలి కదా. ఆ స్టోరీ చెప్పేస్తాడు, ఇంకా థియేటర్ కి ఎవరు రాడు. అవునా? స్టోరీ చెప్పేస్తావా? స్టోరీ కాదు, నాకు తెలిసి చెప్తాను, నిజాయితీగా అబద్ధం కాదు. సరే, ప్రొడ్యూసర్ కొంచెం చిన్న మొక్క చెప్పు. అంటే ఇంటర్వ్యూల ముందే వచ్చేసరికి చెప్పు, ఇంటర్వెల్ ఇదైంది, తర్వాత వాడు వస్తాడు, ఇవన్నీ చెప్పు. కాదు, మీరు మాట్లాడుకోవచ్చు కదా, నన్ను ఎందుకు పిలిచారు? మీరు అడగడం అది కాదండి, వాడు మా సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అని చెప్పేస్తాడు. మా భయం అంటే ఇప్పుడు బర్త్డే బాంబ్స్ కొట్టుకుంటాం కదండి, నార్మల్ గా కొట్టుకున్నప్పుడు వదిలేండి, మీరు మాట్లాడుతుంటే నాకు ఎందుకైనా అనిపించట్లేదు. సరే కాసేపు మా దాంట్లో సత్య చెప్పు. కేక్ అనేది స్పెషల్ అండి, హ్యాండ్ మేడ్ కేక్, చాలా డిఫరెంట్, కొంచెం అడల్ట్ గానీ బాగుంటుంది కేక్. వాళ్ళు అడిగారా? బాబుడు కేక్ గురించి అడిగారు, అయితే ఆ కేక్ గురించి అడిగారు. కేక్ గురించి చెప్పేది వీడే, కట్ చేసేది వీడే. చెప్పరా చెప్పు. కేక్ గురించి ఇంతలా చెప్తున్నారంటే సినిమా చూడాలి. ఏం చాలా కేక్? స్పెషల్ కేక్, హ్యాండ్ మేడ్. చాలా స్పెషల్ కేక్. చాలా కష్టపడి చూడాలి ఇప్పుడు సినిమాలో. మీ సినిమాలో కొన్ని డైలాగ్స్ విన్నాను, ఏ సర్టిఫికేట్ డైలాగ్స్ విన్నాను. సో జనాలు అందరూ వచ్చి చూసేలాగా ఉంటుందా లేకపోతే? వేరే అందరు ఇంట్లో మాట్లాడుకునే భాషనే ఇంట్లో మాట్లాడుతున్నారు. తెలుగు హిందీ ఈ ట్రైలర్ చూడండి, అలా ఏ ఇల్లు అన్నది? చాలా మంది ఫ్రెండ్స్ కాదు, సర్కిల్ లో చాలా మంది ట్రైలర్ చూశారు, రెస్పాన్స్ చాలా అదిరిపోయింది. ఇంట్లో మాట్లాడుకునే భాష గురించి తెలియాలంటే చూడని వాళ్ళు ఎవరు ఉంటే వెంటనే వెళ్ళి ద బర్త్డే బాయ్ ట్రైలర్ చూడండి, ఇంట్లో మాట్లాడుకున్న మాటలు. ఏదైనా తేడా వస్తే సత్తి కేర్ ఆఫ్ బర్త్డే బాయ్. సరే, సో బేసిక్ ఆ డైలాగ్స్ వల్ల కూడా కాదు ఏ రేటెడ్, కొన్ని సినిమాలో కొన్ని ఇన్సిడెంట్స్ అంటే రియల్ ఇన్సిడెంట్స్. నాకు అర్థమైంది ఏంటంటే ఫ్లోలో మాట్లాడుకునేటప్పుడు బాయ్స్ కోపంలో గానీ లేకపోతే ఫన్నీ వేలో గానీ చిన్న చిన్న వర్డ్స్ వస్తాయి, అవి జనరల్ గా మాట్లాడే బాయ్స్ కూడా మాట్లాడతారు. బట్ మీ ట్రైలర్ చూసిన తర్వాత ఆ సిచ్యువేషన్ లో అట్లా వచ్చిందని అర్థమైంది. బట్ లాస్ట్ కి ట్విస్ట్ ఏదో ఉంది, ఇది యాక్సిడెంట్ కాదా లేకపోతే ఏంటది? అదే చెప్తారు. అది ఏమైందంటే ఇప్పుడు మామూలుగా బర్త్డే చెప్పేసి మొత్తం స్టోరీ చెప్పేసి సినిమా చూపించు, మొత్తం చెప్పేసి ఫోన్ లో ఏమైనా ఉందా కాపీ కొట్టింటారు చూపించు. ఏదో పిల్లోడు సరదా పడుతున్నాడు ఏదో డౌట్ చెప్పు. గారు చెప్పాలి. మేమేదో కొత్త వాళ్ళము, మాకు అసలుగా థియేటర్ రారు, మేము ఏం చేయాలని మేము నానా తిప్పలు పడుతుంటాడు, మొత్తం చెప్పేస్తే ఎవరు వస్తారు? నేను చెప్పనా, నేను ఇంటర్వ్యూ చేస్తున్నానని కాదు, మీరు కొత్త వాళ్ళైనా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే జనాలు ఆబ్వియస్ గా వస్తారు. నాకు ట్రైలర్ చూసిన తర్వాత కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా అనిపించింది, ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. డెఫినెట్ గా జనాలు అందరూ వచ్చి చూస్తారు. గైస్, మీ ట్రైలర్ చూసిన మీరే డిసైడ్ అవ్వండి, మేమేం చూడమని చెప్పం. బట్ ఒక మంచి ట్రూ స్టోరీ చూడండి ట్రైలర్ చూడని చెప్తాను కదా. సినిమా గురించి చెప్తున్నా. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చూడండి అని ఎవరు ఫోర్స్ చేయరు, మీరే ఆబ్వియస్ గా వెళ్ళి చూస్తారు. అలా ఉంది ఇంట్రెస్టింగ్ గా. సో అదైతే నేను మాట ఇవ్వగలను, బికాస్ నేను చూసిన నేను ఫీల్ అయిన రెస్పాన్స్ అది. ఏదో మీ దగ్గర ఉన్నాను కదని చెప్పట్లేదు, ఎందుకంటే నేను ఏదైనా ఓపెన్ గా చెప్తా, బాగుందంటే బాగుందంట, లేకపోతే ఎవడొస్తాడులే అంటాను సింపుల్ గా అట్లా. ఓకే, యూ వెల్కమ్, యూ నాటీ బాయ్. రాసిచ్చిందే చెప్పారండి. ఓకే, సో ఇంకా సినిమాలో మీ ప్రొడ్యూసర్ మీ డైరెక్టర్ వాళ్ళ గురించి చెప్పండి.
ఎంత కష్టపడ్డారు మీతో? ఇద్దరు కూడా NRIs అండి. కష్టపడ్డారు, మేము మమ్మల్ని కష్టపెట్టారు డైరెక్టర్. మరి ఫ్రీగా తింటారా? 30 days ఇక్కడ నుంచి మమ్మల్ని తీసుకెళ్ళిపోయి అదొకటి షూట్ అంతా 30 days లో చేస్తారంట. అటెస్ట్ సింగిల్ సింగిల్ షెడ్యూల్ లో 30 days లో. అది కేవలం మా పర్ఫార్మెన్స్ మేము చేసి అంటే టాలెంటెడ్ పీపుల్ ని క్యాచ్ చేసి డైరెక్టర్ గొప్పతనం అనుకోవచ్చు, బట్ మేము ఏదైనా మీరు అరవండి ఎవరండి బయట నుంచి. అంటే మీలాగే సేమ్ మనలాగా టాలెంటెడ్ పీపుల్స్ ని తీసుకొని ఎవరు రెడీ. సరే, మీ పర్ఫార్మెన్స్ గురించి అసలు మేము ఎలా ఫీల్ అవుతాం అనుకుంటున్నారు? అసలు ఎలా చేశారు మీరంతా? బీయింగ్ ఏ నేచురల్ ఆర్టిస్ట్ చెప్తేనే బాగుంటుందేమో. అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మేము ఒక ఫిలిం స్కూల్ నేను తెచ్చమంటలే. కాదు వెంకీ, నువ్వు స్టార్ట్ చేయకముందే చెప్పులు చేయంటే నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత ఏమొస్తాయి? ఇంకా ఏమొస్తాయని భయంగా ఉంది, అందుకే నిజాలు చెప్పేస్తాము. ఒక 1 week అయితే గట్టిగా వర్క్షాప్ చెప్పారు. ఓకే, నైస్. అండ్ సారీ, నేను ఇప్పటివరకు మీ నలుగురితోనే మాట్లాడుతున్నాను, ఒక ఇంపార్టెంట్ మనిషితో మాట్లాడట్లేదు. సో వాళ్ళతో ఇప్పుడు మాట్లాడదాం. ఒక 5 నిమిషాలు ఆయనకి టైం కేటాయిద్దాం. సో చెప్పు సాయి, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఆ జుట్టు ఏంటి పిచ్చోడ్లాగా? ట్రైలర్ లో చాలా బాగున్నావు కదా, మంచిగా. ఏమైంది? అంటే మూవీ కోసం మొక్కుకున్నా సీరియస్లీ, అంటే లేదు వేరే మూవీ కోసం. ఈ మూవీ కోసం మొక్కుకున్నాను, లేదు మళ్ళీ వేరే మూవీ కోసం. వాళ్ళకి చెప్పేసి ఉంటాడు ఈ మూవీ కోసం మొక్కుకుంటారని. ఇక్కడ మళ్ళీ ఈ మూవీ కోసం అనగానే వాళ్ళు ఫీల్ అవుతారని, లేదు ఆ మూవీ కోసం. సినిమా హిట్ అయిపోతుంది గుండె నీకు. చెప్పు. బేసికలీ ఐ మీన్ సాయి అనే క్యారెక్టర్ ఓ స్టార్టింగ్ లోనే మొదలే. చెప్పు సాయి. నా క్యారెక్టర్ వచ్చేసి లైక్ అంటే ఇంట్రోవర్టెడ్, అంటే గ్యాంగ్ లో ఒక పిల్లోడు ఉంటాడు కదా. ఇప్పుడు నువ్వు పిల్లోడువా? మీరు వాడి పేరెంట్ చూసారా? సాయి. సాయి అందుకే కటింగ్ లేదు. అంటే జనరల్ ట్రెండింగ్ ఏం కదా ఇప్పుడు సాయి అమ్మాయిల్లో సాయి అంటే అలా తిరిగిపోతారు. ఇంటర్నెట్ అమ్మాయిలు పడేయడం, అమ్మాయిల్లో కదా, నాకు తెలియదు. ఇలా జుట్టు పెంచడం ఇంటర్ అమ్మాయిలు పడేయటం. ఈ జుట్టుగా ఏ అమ్మాయి పడదు, జుట్టు పట్టుకొని తంతది. అంటే నా క్యారెక్టర్ వచ్చేసి లైక్ ఇంట్రోవర్టెడ్, అంటే ఈ నలుగురిలో సమ్ కైండ్ చైల్డిష్ బిహేవియర్ తో ఉన్న క్యారెక్టర్. లీస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటే బేసికలీ మనం 10 minutes చచ్చిపోతాడు మూవీలో, పెద్ద ఉన్నాడు. తీసుకుంటున్నారు ఇలా 5 చైల్డిష్ గా ఇన్నోసెంట్ గా ఉండే క్యారెక్టర్ అంతే, ఇంకే రివీల్ చేయట్లేదు. సో ఎత్తుపోతారు నిన్ను. అన్ని కావాలంటే అన్ని హాల్లోనే, అన్ని హాల్లోనే. ఐ మీన్ మూవీలో చూస్తే తెలిసిపోద్ది కదా అని. సర్లే అర్జున్, చెప్పు. ఏం కదా ఊరికి పిలిచా. ఓ నీదైపోయింది. నన్నే అడగలేదు ఏముందని అడగడానికి. సాంగ్ గురించి చెప్పండి. సినిమాలో సాంగ్ గురించి అంటే ఇప్పుడు జనరల్ గా ఫారెన్ లో కాబట్టి ఫారెన్ అమ్మాయిలతో ఫస్ట్ టైం వెళ్ళావు ఫారెన్? అన్నిసార్లు ఫారెన్ లో కాబట్టి ఫారెన్ అంటే అందరికి తెలియాలి కదా. తెలియాలి కదా. ఎక్కడ ఫారెన్ అంటే బాంబే, ఢిల్లీ లొకేషన్స్ అంటే జస్ట్ సిటీస్ నేమ్ చెప్పు. విచ్ కంట్రీ? అండ్ హాంకాంగ్, థాయిలాండ్, అదే అమెరికాలో ప్లేసెస్ కదా. మీ ఫ్రెండ్స్ తో కాదు, యుఎస్ లో ప్లేసెస్, హాంకాంగ్, థాయిలాండ్. అలా యుఎస్ లో హాంకాంగ్, థాయిలాండ్ మీ తాత కట్టించాడా? ఇప్పుడు మార్చినట్టున్నారు. అదే మనం వెళ్ళిన విల్లా పేరు హాంకాంగ్ విల్లానే. అదే థాయిలాండ్ పక్కన. సో అక్కడే మేము షూట్ అనేది చేసుకోవటం. అక్కడ అమెరికాపురంలో, హాంకాంగ్ బీచ్ లో కదా, డల్లాస్ నగర్ పక్కన. అదేలేండి. ఓకే. ఇప్పుడు సాంగ్ వచ్చేసరికి ఫారెన్ అమ్మాయిలతో చాలా చక్కగా ఒక రిహార్స్ చేసి ట్రైలర్ లో చూసా. ఎవరు ఇలా కూర్చుంటే ఒక అమ్మాయి వెనక్కి వెళ్ళింది. ఎవరు? ఆడిగాడు. అమ్మాయి గురించి అడుగుతున్నారు నన్ను. అమ్మాయి ముందు కూర్చుంది ఎవరు? ఆడిగాడు. వీడు కాదు. మీరేనా? అంటే కావాలన్నా సీన్స్ పెట్టించుకుంటారా? అన్న నాకు ఈ సీన్ కావాలన్నా. కొన్ని అడిగినా పెట్టరు, కొన్ని వద్దన్నా పెడతారు. యాక్చువల్లీ వెంకీ ఇంగ్లీష్ బాగుంటదండి. అవునా? అంటే మేము ఎన్ఆర్ఐస్ కదా సినిమాలో. మర్చిపోయాను నేను, అది మెయిన్ పాయింట్. ఎన్ఆర్ఐస్ కదా. సో హౌ యూ మేనేజ్ లైక్ ఇంగ్లీష్ లో డైలాగ్స్ ఏదన్నా ఒకవేళ అక్కడ ఫారెన్ లో మాట్లాడాలి అంటే? మేనేజ్డ్ వెరీ వెల్. He was managed very well. Yeah, I was managed. You అంటే మీరండి. ఇప్పుడు I కి U కి డిఫరెన్స్ ఉంటుంది. Yeah, I ఇలా ఉంటది, U ఇలా ఉంటది. Visa 3 times rejected. Okay, tell me. అదే చాలా బాగా మేనేజ్ చేశాను. అర్థమైంది కదా. I can understand. You can understand. అండర్స్టాండ్ అంటే దొరికిపోయినట్టే. Yeah, that's it. Fine. Happy. Why not one? Yours loving. Good shooting.
వైబ్స్ ఫ్రెండ్స్. ఒక ప్రమోషన్ దీంట్లో ఒక ఇంగ్లీష్ డైలాగ్ చెప్పావు పెద్దది. సో పబ్ సీన్ అప్పుడు రేవ్ పార్టీ ఒక డైలాగ్ చెప్పారు రేవ్ పార్టీ గురించి. 3 days practice చేసిండు మా కోసం ప్లీజ్. యా Audience కోసం. ద గ్రేట్ డైలాగ్. అయ్యా తప్ప ఇంకేదైనా మాట. యా అదే చెప్తాడు యా సి ఫైన్ ఓకే నో ఎస్ Vibe. ఇలాంటివి కాకుండా వేరే ఏదన్నా చెప్పు. ఒకటే కూల్. యా చెప్పిన డైలాగ్ చెప్పవయ్యా. సి ఆఫీసర్స్ సి పోలీసెస్ ఏంటి సముద్రం ఆఫీసర్సా? See, polices, polices, officers, whatever. పోలీసెస్ ఏంటయ్యా? This is a private party. We conducted very well. No problem with Trump. That's it. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ వెళ్తున్నాడు. ఓకే నో ప్రాబ్లం విత్ దిస్ పర్సన్. సరే నాకు ఒక విషయం చెప్పండి. సినిమా కామెడీగా చూపించారు, తర్వాత సీరియస్ అయిపోయింది. ఇది కామెడీ సినిమా సీరియస్ సినిమానా? అండ్ ఇట్స్ మిక్చర్ ఆఫ్ థింగ్స్ అండ్ యాక్చువల్లీ ఏ మిక్చర్? స్టార్టింగ్ అంటే అది ఉండాలి, ఇటు ఇది ఉండాలి. ఇక్కడ నువ్వు ఉండకూడదు. చెప్తా. సో కామెడీ అండ్ సీరియస్ రెండు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డ్రామా సెంటిమెంట్ ఎంటర్టైన్ అన్ని ఉంటాయి. అన్ని ఉంటాయి. ఐటమ్ సాంగ్ కూడా ఆల్ మిక్స్. అదే కదా మెయిన్ మనకి. ఫ్యామిలీ సిస్టర్ సెంటిమెంట్ అంటే స్టార్టింగ్ ఫాదర్ సెంటిమెంట్. రాజీవ్ కనకలగ సార్ ని చూసాను. సార్ క్యారెక్టర్ ఆయనతో బాలు's వర్క్ father. ఎక్స్పీరియన్స్. యువర్ ఫాదర్ చెప్పు నన్ను చెప్పొద్దని నువ్వు చెప్పు కథ అంతా. ఫాదర్ అండి. ఓకే తప్పే ఫాదర్ ఉందండి. మీ ఫాదర్ ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? చేస్తే అంటే పొడుకోవడమే కాబట్టి మాక్సిమం అందరికి తెలియదు. మీకెలా ఉంది? ఇన్పుట్స్ ఇచ్చారు సార్ రాజీవ్ సార్. అంటే సెట్ లో ఎలా ఉండాలి అని ఇన్పుట్స్ ఇచ్చారు. అవునా? ఆయన ఎక్స్పీరియన్స్ చెట్లో పడుకోకూడదని, రావాలని ఉందండి. సార్ వచ్చారు ఫస్ట్ టేక్, మేము నుంచుని ఉంటాం అన్నమాట. ఒక ఎక్స్ప్రెషన్ పెట్టారు. వ్యూవర్ లైక్ అంటే కో డైరెక్టర్ మేము డైరెక్టర్ ఇట్లా ఫేసెస్ ఇప్పుడు దా మేము చేసిన బొక్క 20 రోజులు ఆయన సూపర్ ఆర్టిస్ట్. ఎక్స్ప్రెషన్ ఇట్ జడ్జ్డ్ ఎవ్రీథింగ్ అన్నమాట మాకు. ఓకే వీఆర్ నాట్ ఇన్ ద పార్ అని క్లారిటీ వచ్చింది. అంటే అప్పటి ఆర్టిస్టులతో మనం కంపేర్ చేసుకోలేం, కానీ ఇప్పుడు జనరేషన్ కొంచెం ఎంతైనా డిఫరెంట్ డిఫరెంట్ గా యాక్ట్ చేస్తుంటారు. వాళ్ళు అసలు ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు జనరేషన్ అంటే నేను పాన్ ఇండియాకి వెళ్ళిపోతానండి. ఇంకో 2-3 ఫిలిమ్స్ అంతే. ప్యాన్ మీద దోశలు వేసుకొని ఇంట్లో అర్థమైందా? జనము ఇండియా. నువ్వు జనరేషన్ గా జనరేటర్ అలా వాగుతున్నావు. ఓకే ఆయన గ్రేట్ ఆర్టిస్ట్ ఆయన. సో మీకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయితే వర్క్ చేయడం. అండ్ ఈ స్టోరీ ట్రూ స్టోరీ అంటున్నారు. అసలు ఈ ట్రూ స్టోరీ ఎక్కడ జరిగింది? నేను చెప్తాను. అంటే అన్ని మీరు చెప్తున్నారు కదా, నువ్వు చెప్తే కథ మొత్తం చెప్తావు. సరే చెప్పు, ట్రూ స్టోరీ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? అంటే ఇది జరిగింది, ఇది ఒక హఠాత్ పరిణామం. అంటే ఆ టైంలో ఎవరి స్టోరీ? అడగడం తప్పు, నువ్వు చెప్పేది. ఓకే 2014 లో ఉన్నప్పుడు మా డైరెక్టర్ కి రియల్ గా హ్యాపీన్ అయింది అనమాట. మా 5గురిలో ఒక పర్సన్ మా డైరెక్టర్ బేసికల్లీ. ఈ మూవీయా? ఆ మూవీలో కాదు, అంటే ఈ ఆయన 5 real life రియల్ లో క్యారెక్టర్స్. అది ఈ మూవీలో జరిగిన స్టోరీ, డైరెక్టర్ గారి లైఫ్ లో జరిగిన క్యారెక్టర్స్ లో ఒక క్యారెక్టర్ ఆయన రియల్ లైఫ్ అన్నమాట. ఓకే. సో ఆయన ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని ఎలాగైనా తీయాలని చెప్పేసి బేసిక్ గా మేమంతా ఇన్ స్టోరీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. మేమందరం కలిసి ఫారెన్ లో వెళ్ళి సెటిల్ అవుదామని స్టార్ట్ అవుతుంది అలా స్టోరీ. సో ఫన్ గా కామెడీగా స్టార్ట్ అయ్యి తర్వాత ఒక సరే నువ్వు అటు వెళ్ళి పడుకోవా? అయిపోయిందా? సారీ, ఏదో సమ్ టైమ్స్ అలా. ఏం చెప్పారు ఇప్పుడు? అదే తను హెయిర్ స్టైల్ అదే, అది నేను చెప్పాను లాస్ట్ టైం. అది హెయిర్ కట్ చేసుకోవాలి. వెంకీ సరే, మీ డైరెక్టర్ గారి పేరు విస్కీ. నేను చెప్పాను అంటే విస్కీ అంటే జనరల్ గా ఇప్పుడు నార్మల్ తాగేది, గ్లాస్ వేసుకుని తాగేది కదండి. విస్కీ అని ఎందుకు పెట్టారంటే పేరు? వాడు ఎక్కడలేని సోదని చెప్తాడు, నువ్వు చెప్పి అది కూడా నువ్వు చెప్పి విస్కీ. నాకు మెడ నొప్పి వస్తుంది మామూలుగానే ఎంత ఉంటుంది. అసలు అడుగు తిరగదు. పని చేసేద్దాం. నేను స్టార్టింగ్ అనుకున్నా చైర్ మొత్తం అటు సైడ్ ఉంది, మమ్మల్ని క్వశ్చన్ అడగట్లా, కూర్చోబెట్టారు మమ్మల్ని. చూడు ఇప్పుడు చెప్పచ్చు. అంటే అది రియల్ స్టోరీ కదండి. అండ్ మా డైరెక్టర్ ఫ్యామిలీకి చెప్పలేదు అనమాట ఇట్లా ఇండియా వచ్చేసాడని. ఫ్యామిలీకి తెలియకుండా సినిమా తీసారా? ఇండియా వచ్చేసి ఏంటి ఇండియా వచ్చిన సంగతి కూడా తెలీదా? తెలియదు. సినిమా తెలియదు. సో రిలీజ్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ గోస్ దెన్ హి వాంట్ టు షో హిస్ ఐడెంటిటీ అన్నమాట. సినిమా తీయడం ఓకే, ఫారెన్ నుంచి ఇండియా వచ్చారన్న సంగతి పేరెంట్స్ కి తెలియదు, సినిమా తీసిన సంగతి పేరెంట్స్ కి తెలియదు. అందుకే కూడా చూపించాలనుకుంటున్నాను. అందుకే ఆ బొక్కలు రైడ్ వేసుకుని తిరుగుతాడు మొత్తం ప్రమోషన్స్ లో. ప్రమోషన్స్ లో మాస్క్లు పెట్టుకొని. మాస్క్ అది బొక్కలు రైడ్. అదే
ఒరే ఏదో అంటే ఒకటి ఇంతమంది చూస్తున్నప్పుడు మాకు ఒక అవన్నీ లాంగ్వేజ్ మాట్లాడదు. మాట్లాడేది ఆ బొక్కల డ్రైవర్ అలాంటి అనుకుంటా కొంచెం మంచి వర్డ్స్ వాడుతున్నాం. చేయకుండా హోల్స్ అండర్ వై వాడి వల్లే సెన్సార్ బోర్డు లో మాకు ఏ ఇచ్చారు. అవునా? అంటే ఏంటి ఏలు ముద్ర కాదండి ఎవరో హలో జనరల్ గా ఎలా అంటే ఇప్పుడు ఏ సర్టిఫికెట్ అనేది ఎందుకు ఇస్తారంటే ఇప్పుడు బ్లడ్ కానీ మర్డర్ కానీ మటన్ మర్డర్ కాదు మర్డర్ షుడ్ బి రోల్ మర్డర్ మర్డర్ చూపిస్తా అన్నారండి ఇంకా అందుకే ఇంకా ఏ సర్టిఫికేట్ ఇచ్చారు బట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అంటే చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి కానీ సినిమా మాత్రం ఇంట్రెస్టింగ్. కోర్ ఎమోషన్ అంటే సినిమాలో వల్గర్ కంటెంట్ అయితే ఏమీ లేదు, నిజంగానే మేము టీజర్ లో చూపించినట్టు. అండ్ విస్కీ గారు ఐ మీన్ డైరెక్టర్ గారు వాళ్ళ పేరెంట్స్ కి తెలియకుండా ఫారెన్ నుంచి వచ్చి ఇంత కష్టపడి సినిమా తీసి సక్సెస్ అయిన తర్వాతే నా పేరెంట్స్ కి నా మొహం చూపిద్దాం అని డిసైడ్ అయ్యి కూర్చున్నారు కాబట్టి ఆయన ఎంత కష్టపడి ఎంత ప్యాషన్ తో ఈ మూవీ తీసుంటారో మీరు ప్రొడ్యూసర్ కూడా వచ్చారు ఫారెన్ నుండి ఇద్దరు చెప్పకుండా వస్తారా? భరత్ గారు అండ్ విస్కీ గారు చాలా కష్టపడి ఒక ప్యాషన్ తో ఈ సినిమా తీశారు. సో ఇది సక్సెస్ అయిన తర్వాతే పేరెంట్స్ కి ఫేస్ చూపిద్దామని ఆయన ఎంత కసిగా తీసుంటారో మీరే ఊహించుకోవచ్చు. నాకు ట్రైలర్ లో అయితే కసిగా అనిపించింది. సో మీరంతా కూడా థియేటర్ లో చూస్తే మీకు తెలుస్తుంది. సో తప్పకుండా థియేటర్స్ కి వెళ్ళి వాచ్ చేయండి. అండ్ ఇంకొన్ని కబుర్లు ఏమైనా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. అదే మీ బర్త్డే అంటే మీ ఫ్రెండ్స్ తో బర్త్డే ఎలా చేసుకుంటారు? లైక్ మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో ఎనీ ఫనీ ఇన్సిడెంట్స్? వైల్డ్ ఏం ఉండదు. నేను ఇలా వైల్డ్ కనబడతాను కానీ చాలా గోల్డ్ అనమాట నేను. నీలానే అటు సై నాకు బర్త్డే అంటే చాలా ఇష్టం. బేసిక్ గా ఎవ్రీ ఇయర్ బర్త్డే వెళ్ళిపోయిన అంటే నేను షూట్ లో ఉండి బర్త్డే వెళ్ళిపోయినా కూడా నెక్స్ట్ 2 రోజుల తర్వాత చేసుకుంటాను. నేను మొత్తం డెకరేషన్ అంతా చేయించుకొని ఒక యూట్యూబ్ బ్లాగ్ చేసుకోవడం. లేదు ఏజ్ నేను ఏజ్ ఓపెన్ గా చెప్పేస్తాను. ఐఎమ్ 31 ఐ థింక్. కొంచెం ఎక్కువ కనబడతాను ఎందుకంటే పర్సనాలిటీ కొంచెం డామినేట్ చేస్తాను. లేదు పర్లేదు లే ఓకే. నా బర్త్డే ఎక్స్పీరియన్స్ అడిగారు మీరే మాట్లాడుతున్నారు చెప్పనివ్వట్లేదు. సో నా బర్త్డే నాకు చాలా ఇష్టం ఎందుకంటే గిఫ్ట్లు ఇస్తారని ఎక్కువ పార్టీలు చేసుకుంటుంటాను, ఎక్కువ మందిని పిలుస్తూ ఉంటాను. కానీ ఎవడు గిఫ్ట్లు లేడు. ఊపుకుంటూ వచ్చి భోజనం ఎక్కడ మందు ఎక్కడ అని చెప్పి తాగేసి తినేసి వెళ్ళిపోతారు. ఈ మందు భోజనాన్ని పెట్టింది గిఫ్ట్ కొనుక్కోవచ్చు కదా నాకు అనిపిస్తుంది. ఓకే ఇది ఫారెన్ నుంచి తెచ్చాను, నేను చూసి చెప్పేస్తాను ఫారెన్ కదా. ఇంత ముందు కళ్ళు కనిపించకపోతే ఫ్రీగా ఇచ్చారు, డబ్బులే ఉంటాయి హాస్పిటల్లో, డబ్బులే ఉంటాయి. ఇది డూప్ అనుకుంటా. ఫస్ట్ ఫేక్ ప్రాడా వాడుతున్నా అంటే అది మేము సో అలా నా బర్త్డే కి ఫస్ట్ కేక్ కట్ చేసి ఒక ముక్క తినేయడం నాకు అలవాటు. దానికోసం వెయిట్ చేస్తుంటాను. బర్త్డేస్ చేసుకోవడం కూడా ఇంట్రెస్టింగ్. బట్ ఇలాగ ఎప్పుడు నాకు బర్త్డేలో బర్త్డే బబ్స్ ఆ టేబుల్ ఎరకోవడం ఇలాంటివి ఏం జరగలేదు అంత సర్ప్రైజ్ ఇచ్చేంత ఉండదు. అంటే ఫీల్ అవును ఫస్ట్ ఇచ్చినా కూడా ఓ నైస్ ఓకే అనగానే వాళ్ళకి మూడు మొత్తం దొబ్బిద్ది. సో ఎవరు బేసిక్ అబ్బాయిలు అంటే ఇంక అంతే చేసుకుంటారు వైల్డ్ కాబట్టి కొంచెం అంటే రియల్ గా కూడా జరిగే నేను చూసా ఈ కేక్ మొత్తం ఒక బౌల్ ఉంటది, ఏది సిల్వర్ బౌల్ చిన్నది. నో కేక్ కాదు సిల్వర్ బౌల్ ఉంటది, కేక్ కాదు. దాని మీద క్రీమ్ వేసి బౌల్ తో మోహన్ కొడతారు డైరెక్ట్ తగలడం. బీర్లు బీర్లు పిజ్జాలు అన్ని. ఓకే ఇప్పటి వరకు ఫన్నీగా మాట్లాడుకున్నాం ఎందుకంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది, సీరియస్ ఉంది కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఓవర్. ఇంకా అందరూ జోకులు చేసేది ఏది పడుతుంది మాట్లాడేది లేదు. అందరికి చెప్తున్నా అదే. ఓకే సో ఇప్పుడు సీరియస్ గా మనం స్టోరీలోకి వెళ్దాం. నాకు ఈ ట్రైలర్లో చూసిన ఎవరైతే చనిపోయాడు టేబుల్ మీద పడి ఆ ట్రూ స్టోరీ అంటున్నారు కాబట్టి మీకు నిజంగా ట్రూ స్టోరీలో ఏం జరిగిందనే విషయం మీకు అందరికీ చెప్పారా డైరెక్టర్ గారు? మీకు ఎక్స్ప్లెయిన్ చేశారా ఏం జరిగింది? నాకైతే షూట్ అయిపోయినాక ట్రూ స్టోరీ అని తెలిసింది. లైక్ ఎండింగ్ డేస్ లో డైరెక్టర్ గారితో కూర్చొని బిఫోర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మరి ఆడిషన్ ఎట్లా చేశారు? ఆడిషన్ సీన్ ఇచ్చారు, మేము ట్రూ అనుకున్నాను, ట్రూ స్టోరీ అని తెలియదు. మాకైతే ఒక 2 hours నేరేషన్ ఇచ్చారండి. 2 hours చెప్పారా స్టోరీ? అండ్ చెప్పేటప్పుడు కూడా ఐ కెన్ సీ ఆయన కళ్ళల్లో ఆ ఎమోషన్ అయితే కనపడింది. లైక్ ఆ మూమెంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ పెయిన్ అవ్వచ్చు, ఆ భయం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, అన్నీ ఉంటాయి కదా. అది చెప్పేటప్పుడు కనపడింది ఆ మనిషి మాటల్లో. ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి, ఆయన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి, పర్సన్ కాబట్టి, బీయింగ్ దట్ పర్సన్ ఆయన నాకు అది కనిపించింది. అప్పుడు అనిపించింది మేబీ అంతకు మించి ఆ కథను చెప్పడానికి ఆయన తప్ప ఇంకెవరు రైట్ కాదు కదా. ఓకే సో యాక్చువల్గా ఏంటంటే మా 5గురిలో ఒకళ్ళైనా అదే మీ 5గురిలో ఒకరు ఆయన లైఫ్ లో స్టోరీ కాబట్టి ఆయన అంత ఖచ్చితంగా
పిన్ టు పిన్ ఆయన మైండ్ లో అలా ఫిక్స్ అయిపోయిన అవన్నీ తీసుకొచ్చి ఒక మూవీ కింద ప్రెజెంట్ ఆల్మోస్ట్ చేస్తారు. ఆయన ఒక 4 సంవత్సరాలు దాన్ని డెడికేట్ చేస్తాడు, రైటింగ్ లో కానీ తీయడానికైనా ఒక 2 years ప్రాసెస్ అన్నమాట. ఓకే. సో ఈ కథ చెప్పాలి అని చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, చెప్పారు. మీరు చూసాకే, ఆడియన్స్ కానీ చూసాక. బట్ ఈ క్యారెక్టర్ కి మీరే సెట్ అవుతారని ఏమన్నా చెప్పారా, లేకపోతే అలా 5 క్యారెక్టర్స్ ఒక్కొక్కరికి పంచేసారా? తర్వాత మాకు చెప్పిన దాని ప్రకారం అయితే ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉన్న అన్ని థియేటర్ ఆడిషన్స్ చాలా బెటర్. ఎన్ని ఓపెన్ ఎన్ని ఆడిషన్స్ చేశారు? జరిగాయి. ఓ దగ్గర 2000 పీపుల్ ఆడిషన్ చేశారు. ఆయన ఎంత సెలెక్టివ్ గా ఉన్నారు చూడండి క్యారెక్టర్ కి. అంటే ఫైనల్ చేయడానికి ఒక 6 to 8 months పట్టింది క్యారెక్టర్స్. లైఫ్ లో అది ఇంపార్టెంట్ సిచ్యువేషన్. అంటే బేసిక్ గా ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియాలో ఉంటే ఏదో ఫ్యామిలీ ఏదో కాపాడుతారు అనుకోవచ్చు. ఆ క్యారెక్టర్స్ వచ్చేసి ఎన్ఆర్ఐస్. నాకు అదే ఇప్పుడు ఏంటంటే ఇండియాలో చిన్నది ఏమైనా కూడా ఓకే ఏదో ఒక డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడం, లేకపోతే ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయిందంటే దాన్ని ఏదో ఒకలా కవర్ చేసేసి చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ చేస్తున్నారు. బట్ మాక్సిమం శిక్షలు పడుతున్నాయి, బట్ చాలా వరకు కవర్ చేసే ఛాన్సెస్ ఆ స్కోప్ ఉంటుంది. బట్ ఫారెన్ లో అట్లా కాదు, మనకి ఎవరు తెలియదు. మనం వెళ్ళాం ఒక గ్రూప్ గా వెళ్ళామంటే మనమే చేసుకోవాలి, ఏం చేసినా కూడా మనకి హెల్ప్ చేయడానికి కూడా అక్కడ అంత పర్సనల్ గా మనకి కనెక్షన్స్ ఉండవు. సో ఎట్లా మేనేజ్ చేశారు అనేది మీరు మూవీలో ఎలా చూపించారు? మీరు చూస్తేనే బాగుంటదండి. మీరేనా డెఫినెట్లీ. ఓకే, మీరు స్టోరీ చెప్పరు నాకు తెలుసు, బట్ నాకేంటంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అది. అంటే యాజ్ టీస్ గా తీసి అంటే వాళ్ళ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసింది అది. అంటే క్యారెక్టర్స్ కూడా ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశారు అంటే ఏం అర్థం సడన్ గా అలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది. హ్యాపీ మూమెంట్ అలా టర్న్ అయిపోతే అది సినిమాటిక్ గా బాగుండొచ్చు, కానీ రియల్ లైఫ్ లో వచ్చేస్తుంది బాడీలో. ఫారెన్ అంటే ఇక చెప్పింది అక్కడ చూసినప్పుడే ఎక్కువగా కనెక్ట్ అవుతారు డెఫినెట్లీ. అక్కడ చిన్నదానికి కూడా శిక్షల మీద శిక్షలు వేస్తూ ఉంటారు, ప్రతిదానికి చాలా కేర్ఫుల్ గా ఉంటారు. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అసలు స్ట్రిక్ట్ ఉంటాయి. సో అలాంటి ఫారెన్ లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అనేది థియేటర్లోనే చూడాలంటే వీళ్ళే మనకి రివీల్ చేయట్లేదు. ఇప్పుడు చాలా మంది సినిమాలు తీస్తున్నారు కాబట్టి ట్రైలర్ని బట్టో టీజర్ని బట్టో ఓకే ఇదిరా సినిమా స్టోరీ ఇట్లా ఉంటుంది అని చెప్పేస్తారు. మీ సినిమాని చూసి అట్లా చెప్పేయచ్చా? ఇప్పుడు కామెడీ ఉంది, తర్వాత వీళ్ళు చంపేస్తారు, ఎలా బయటపడతారు అనేది అంతేనా? అసలు లాస్ట్ 5 minutes 10 minutes వరకు ప్రాపర్ ఐడియా అనేది అంటే అసలు ఆడియన్స్ కి ఆ సస్పెన్స్ అనేది హోల్డ్ ఉంటుంది స్టోరీలో. సో తను చచ్చిపోయాడు, ఆ కేసు నుంచి మీరు ఎలా బయటపడ్డారు? రవి హెల్ప్ తీసుకొని, రవికృష్ణ పిలిచారు, మీరు ఫోన్ చేసి హెల్ప్ తీసుకొని ఎలా బయటపడ్డారు అనేది స్టోరీ. అంతే అర్థమైపోతుంది కదా. స్టోరీ అయితే అది కాదు, ఇంకా చాలా అంటే అది ఒక జస్ట్ మీరు ట్రైలర్ లో చూసి చెప్పేస్తున్నారు. ఓకే ఒకటి చచ్చిపోయిండు రవికృష్ణ వచ్చి, సో అలా అయితే కాదు స్టోరీ మాత్రం. ఓ ఇంకా ఉందా? చాలా అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి మూవీలో. సినిమా లాస్ట్ 5 minutes వరకు మీకు సస్పెన్స్ అనేది ఎవరు ఏం జరిగింది అనేది క్లారిటీ ఆడియన్స్ కి రావడానికి లాస్ట్ మా డైరెక్టర్ పేరు విస్కీ, ఆ కిక్ ఇచ్చే లాంటి స్టోరీ విస్కీ కిక్ వస్తుందో అంత కిక్ వచ్చేంత సస్పెన్స్ ఉందన్నమాట సినిమాలో. ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ఉంటుంది. అవునా? ఎందుకంటే అదొక ట్రామా సిచ్యువేషన్ కదా. బేసిక్ గా బాయ్ గ్యాంగ్ ఉన్న మూవీసే చాలా బాగుంటాయి, ఎంటర్టైనింగ్ గా వెళ్తాయి. అండ్ దాంట్లో ఒక సస్పెన్స్ యాడ్ అయిందంటే ఇంకా చాలా బాగుంటది. అసలు ఎవరు ఏం చేశారు ఏంటి అనేది ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తారు. బట్ ఈ సినిమా కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి అలాగే ఉంటది. సో ఎండింగ్ వరకు చూస్తే తప్ప మాకేంటి ఎవరు ఏం చేశారు, ఎవరు ఎట్లా చనిపోయారు, ఎవరు హెల్ప్ చేశారు ఏంటి అనేది తెలియదు. అండ్ ఇంకొక డౌట్ నాకు ఏంటంటే బాయ్ గ్యాంగ్ సినిమాస్ చాలా చూసాను నేను, నాకు చాలా ఇష్టం. జాతిరత్నాలు, మ్యాడ్ ఇవన్నీ. సో అంతే అలాగే ఉంటుందా, ఇంకేమైనా డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే లైక్ ఓన్లీ బాయ్స్ గ్యాంగ్ లా ఉండే మూవీ అయితే కాదు. లైక్ అంటే మ్యాడ్ ఓన్లీ ఇది ఒక జోక్ పార్ట్, కామెడీ పార్ట్ అయితే కాదు. సో దీంట్లో థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డ్రామా. అంటే బేసిక్ మా క్యారెక్టర్సే సినిమాలో అంటే రియల్ లైఫ్ లో ఉన్నాయి కదా. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు అలా సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు వాళ్ళు ఎలా తీసుకుంటారు దాన్ని అనే దగ్గర క్యారెక్టరైజేషన్స్ అవి మిక్స్డ్ ఎమోషన్స్. ఊరికే ఆడుతూ పాడుతూ తిరిగే అబ్బాయిలు కాదు, రియల్ స్టోరీ కాబట్టి సో డిఫరెంట్ గా ఉంటది. అన్ని మిక్స్డ్ ఉంటాయి. ఆడుతూ దానికన్నా చిల్లరగా ఉండే క్యారెక్టర్స్, చిల్లరగా అనిపిస్తున్నారు, సారీ అది ఉంటుంది ఇది ఉంటది అంటారు. ఓకే, చిల్లరగా అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగే గ్యాంగ్ సడన్ గా డైలమాలో పడతారు.
ఒక ఇన్సిడెంట్ తో. లైఫ్ అండ్ సో ఆ కెరియర్ ఎట్లా ఎండ్ అయింది, స్టార్ట్ అయింది అనేది చూడాలి మీరు. థియేటర్స్ లో చూడాలి. సో సినిమా చూడాల్సిందే మనం. July 19 థియేటర్స్ లో సినిమా చూస్తే తప్ప మనకి ట్విస్ట్లు ఈ సస్పెన్స్లు తెలియదు అంటున్నారు. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి అండ్ కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. అండ్ మెయిన్గా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వాళ్ళ ఇంట్లో చెప్పకుండా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి తల ఎత్తుకొని అమ్మ నేను ఈ సినిమా తీసాను, నా లైఫ్లో జరిగిన స్టోరీ అని చెప్పుకునే అవకాశం ఆయన కల్పించి సినిమాని సక్సెస్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద బర్త్డే బాయ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.